ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఈరోజు ఒక మంచి ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్నారు కదా. అసలు అసిస్టెంట్ డైరెక్టర్గా ఎందుకు వెళ్ళారు, అక్కడ నుంచి మళ్ళీ ఆర్టిస్ట్ ఎందుకు అయ్యారు? మొత్తానికి ప్రెజెంట్ అయితే ఒక మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు యాజ్ అ ఆర్టిస్ట్గా. చిన్న విషయం కాదు, చాలామంది అవకాశాలు లేక బాధపడుతూ ఉంటారు. అసలు ఈ జర్నీ అంతా ఎలా స్టార్ట్ అయింది? అంటే బేసికల్గా నేను చదువుకునే రోజుల నుంచి కూడా మనం పక్కా చిరంజీవి గారి ఫ్యాన్ అండి. సో ఆయన సినిమాలు చూస్తూ ప్రతి దాంట్లో కూడా మనం ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి రావాలనే ఆలోచన అప్పుడు పడింది. తర్వాత కాలేజీలో కూడా నేను ఏంటంటే సింగర్ అనమాట. కాలేజీలో ప్రతి ఏదన్నా ఈవెంట్ జరిగితే ఖచ్చితంగా నేను ఒక పాట పాడేవాడిని. ఓకే. సో అక్కడ ఏంటంటే నేను పాట పాడుతున్నప్పుడు ఆ కింద ఉన్న జనాలు అందరూ చప్పట్లు కొడుతూ ఉంటే అదొక రకమైన హ్యాపీనెస్ ఉండేది. సో అట్లా నాకేంటంటే డిఫరెంట్గా ఉండాలి మనం అనే ఉద్దేశంతో నేను ఇండస్ట్రీకి వచ్చి నన్ను ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ ఇన్స్పిరేషన్తో ఇండస్ట్రీకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం సింగర్గా నేను నిలదొక్కోవాలంటే కొంచెం టైం పడుద్ది. సో కొన్ని ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటాయి. అందుకనే నాకు ఫస్ట్ నుంచి కూడా సినిమాలు చూసేవాడిని కాబట్టి డైరెక్షన్ అంటే కూడా ఇంట్రెస్ట్. సో అప్పుడు డైరెక్షన్ కోర్స్ నేర్చుకొని అట్ను మనం కొంచెం మెల్లమెల్లగా ఇండస్ట్రీలో పరిచయాలు పెంచుకున్న తర్వాత చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ కోర్స్ నేర్చుకొని యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నాను అనమాట.